ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము వాలంటీర్స్ని కొనసాగిస్తాం, అదేవిధంగా వారికి అందరికి కూడా 10,000 వేతనం ఇస్తామని చెప్పి అనేక రకాలుగా వాళ్ళు వాగ్దానాలు పలుకుతూ అనేక రకాలుగా వాళ్ళు అధికారంలోకి రావడానికి కోసమే ఈ యొక్క వాగ్దానాలు చెప్పినటువంటి ఎలక్షన్ ప్రచారంలో మాటలు ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులను ఆదుకుందామనే పక్షాన ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం, మీ యొక్క ప్రభుత్వాన్ని మీకు శుద్ధి ఉంటే ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు చెప్పినటువంటి మాటలు హామీలు, మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడమే కాదు వారికి 10,000 వేతనం ఇస్తామంటున్నారు. మీరు వాలంటీర్స్ కొనసాగించలా, అదేవిధంగా 5,000 వేతనం కాదు, 10,000 కాదు కదా, 10 రూపాయలు కాదు కదా, 10 వయసులు కూడా ఇప్పటి వరకు కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పటి వరకు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 8 నెలల పైబడి గడుస్తున్న మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక్క వాలంటీర్ కంటే ఒక్క వాలంటీర్కి 10 పైసలు కూడా చెల్లించకుండా వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు. అదేవిధంగా మీరు వాలంటీర్స్ కొనసాగించలా, వాళ్ళకి శాలరీలు ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి కూడా 3,000 చొప్పున ఇస్తానని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పారు. కొంతైనా సిగ్గు ఉండాలి. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా మాటలు తిప్పేస్తున్నారు. అదేమయ్యా అంటే మన ప్రభుత్వం ఈరోజు బీహార్ రాష్ట్రంలో కన్నా కూడా అనారోగ్య పాలు అయిపోయింది. ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నటువంటి స్థితి మన ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందని చెప్పి సిగ్గుండాలి కొంచెమైనా. అనేక రకాలుగా కార్పొరేట్ కంపెనీలు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఏదో తీసుకొస్తాం, ఏదో సాధిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగ భద్రత కల్పించలేరు. ఉద్యోగం ఆల్రెడీ ఉన్నటువంటి వారిని ఈరోజు జీవోలు లేవు అంటున్నారు. అయ్యా మేము అడుగుతున్నాం ఒకటే విధంగా, వాలంటీర్లు ఏ విధంగా మీరు ఆనాడు వాగ్దానాలు ఇచ్చే ముందు మీరు ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి చెప్పేటప్పుడు మాటలు హామీలు ఇచ్చేటప్పుడు ఆనాడు గుర్తు రాలేదా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని వాలంటీర్ పక్షాన అక్క చెల్లెల పక్షాన ఈ రోజు మేము అడుగుతున్నాం. సూటిగా ప్రశ్న సమాధానం చెప్పాలని చెప్పి ఈయన సందర్భంగా అడుగుతున్నాం. ఆనాడేమో ఒక మాట, ఈనాడేమో ఒక మాట. ఓటు దాటినాక ఓడిమల్లనా, బోటు దాటినాక బోడిమల్ల అన్నట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలి. వారికి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలన్నిటి కూడా 10,000 చొప్పున ఎన్ని నెలలు అయితే పూర్తయిందో వాళ్ళకందరికీ కూడా వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాలంటీర్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని అన్న పెద్ద ఎత్తున వచ్చే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.